ఇదే కదా 400 సెట్ది వస్తుందా? 400 సెట్ పైన 1.8 వోల్టేజ్ వస్తుంది. అంటే పవర్ ఐసి టోటల్గా ఓకే ఉంది. దాని తర్వాత ఎవరు ఉన్నారు? సిపియు ఆల్రెడీ స్టక్ అయింది. 60 to 180 మధ్యలో స్టక్ అయితే రీడింగ్ అలానే ఉంటే సిపియు కంప్లైంట్ అని అనుకోవచ్చు, రైట్? సో ఇప్పుడు ఒకసారి కన్ఫర్మేషన్ కోసం ఇప్పుడు మధ్యలో పిఎస్ హోల్డ్కి ఎలాంటి కాంపోనెంట్స్ లేవు చెక్ చేయడానికి. సో ఐసీ తీసి ట్రాక్ ఎలా ఉందో చెక్ చేయవచ్చు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి కోర్సు కనెక్ట్ చేసి చూద్దాం. ఒకవేళ దాంట్లో కూడా ఒక ఈఎంఎంసీ కంప్లైంట్ ఏమైనా కూడా తెలుస్తుంది కదా. కేబుల్ అడ్డు కనెక్ట్ చేయండి. చూడండి ఏమైంది, మీడియాటెక్ స్టక్ అయింది అలానే. ఇప్పుడు ఏం కంప్లైంట్ ఉన్నట్టు దీంట్లో ఎప్పుడైతే చిప్ సెట్ షో చేస్తుంది కదా, ల్యాప్టాప్ ఏం చేస్తుంది, దీంట్లో ఉన్న సిపిని రీడ్ చేస్తుంది ఆల్రెడీ. సో సిపి వరకు బాగానే ఉంది, కానీ బ్లింక్ అవ్వాలి కదా. స్క్రీన్ బ్లింక్ అయితే సిపి ఎంఎంసి రెండు బాగున్నట్టే, కానీ ఇక్కడ చిప్ సెట్ ఒకటే వచ్చి ఇలా స్టక్ అయిపోయింది. సో ఈఎంఎంసి కంప్లైంట్. దీంట్లో ఎవరు కంప్లైంట్? ఇప్పుడు ఈఎంఎంసి కంప్లైంట్. అర్థమవుతుందా సబ్జెక్ట్? సో ఇప్పుడు ఈఎంఎంసి డైరెక్ట్ తీసి రీవాల్వ్ చేయాలా? అలా చేయొద్దు. ముందుగా ఏం చేయాలి? ప్రాసెస్ ప్రకారంగా అయితే ఫ్లాషింగ్ చేయాలి ఫస్ట్. సాఫ్ట్వేర్ ఏమన్నా ఇష్యూ ఉంటే ఫ్లాషింగ్ చేస్తే ఫ్లాషింగ్లో అవుతుంది. ఫ్లాషింగ్ ఏమన్నా మిడిల్లో ఆగిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? హెల్త్ చెక్ చేయాలి. హెల్త్ చెక్ చేసి హెల్త్ కంప్లైంట్ ఉంటే హెల్త్ రిపేర్ చేసి రీప్రోగ్రామింగ్ చేసి మళ్ళీ ఐసీని కూర్చోబెట్టాలి. ఇన్ కేస్ ఈఎంఎంసి డెడ్ అయింది అనుకోండి, ఈఎంఎంసి డెడ్ అయిపోతే వేరే మొబైల్లో ఉన్న ఈఎంఎంసి లైక్ ఓన్లీ సామ్సంగ్ ఒకటే పనిచేస్తుంది, ఎస్సీసీ అని ఉంటుంది కదా, అది ఒకటి తీసుకొని దాంట్లో ఆర్పిఎం అన్నీ క్లిక్ చేసి మళ్ళీ దాంట్లో మళ్ళీ ఫైల్స్ అన్నీ రీడ్ చేసి డంప్ తీసుకొని మళ్ళీ రైట్ చేసి ఐసీ రీవాల్ చేసి కూర్చోబెడితే ఈ మొబైల్ ఆన్ అవుతుంది. సో ఈ మొబైల్లో కంప్లైంట్ ఎవరు? ఇప్పుడు ఓకేనా, అర్థమైందా? సో ఇంతకుముందు 3-4 మొబైల్ మనం రిపేర్ చేసినా కదా ఆన్ అయినాయి, దాంట్లో ఎంత ప్రాబ్లం చూపించిందా? చూపించలేదు. ఒక మొబైల్ ఏమైంది? ఫుల్ షాట్ అయింది. డైరెక్ట్ ఫుల్ షాట్ తీసేస్తే మొబైల్ ఆన్ అయిపోయింది. అలాగే ఇంకొక మొబైల్ ఇన్కంప్లీట్ ఉండేది, లీకేజ్ కంప్లైంట్ లో ఉండే, డైరెక్ట్ కనెక్ట్ చేయగానే 30 వరకు వచ్చింది, అది లీకేజ్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. ఇంకొకటి ఏముంది? ఇంకొక మొబైల్ ఏం రిపేర్, ఇంకొక కంప్లైంట్ ఏముంది? ఇంతకుముందు కంప్లైంట్ ఫుల్ బోర్డు మొత్తం అయిపోయింది, రస్ట్ అయిపోయింది. రస్ట్ అయిపోతే మనం దాన్ని క్లీన్ చేసినాం. అప్పుడు యాంపియర్స్ తీసుకుంది, కానీ ఆన్ అవుతుందా? ఆన్ అవ్వట్లేదు. యాంపియర్స్ అనేది ప్రాపర్గా రిలీజ్ అవ్వట్లేదు. పవర్ ఐసీలో కంప్లైంట్ ఉంది, అప్పుడు పవర్ ఐసీ దాన్ని చేంజ్ చేస్తే ప్రాబ్లం సాల్వ్. సో ఈ మొబైల్లో ఏం కంప్లైంట్ ఉంది? ఇప్పుడు ఈఎంఎంసి కంప్లైంట్, రైట్? సో మీరైతే ఇప్పుడు చేయగలుగుతారు కదా. ఇన్ని మొబైల్ చెక్ చేసినాం, ప్రతిదీ ఎంత టైం పట్టింది? ఇది ఒకటి తప్పితే ఇది కొంచెం పెద్ద ప్రాబ్లం కాబట్టి ఇది ఒకటి అవ్వలేదు. మిగతా ఎంత టైం పట్టింది? ఒక్కో మొబైల్కి ఆల్మోస్ట్ ½ an hour 20 minutes. ఎన్ని మొబైల్స్ చూసినాం ఇక్కడ మనం కూర్చోవాలి? 4 మొబైల్స్. ఎంత టైం పట్టింది 4 మొబైల్స్కి? ఒక 2 hours లో 4 మొబైల్స్ చేసినాం. ఇది ఒక్కటి కొంచెం కంప్లైంట్ ఎక్కువ ఉంది, మీన్స్ దీన్ని హెల్త్ చెక్ చేసి మళ్ళీ చేస్తే ఇది కూడా అయిపోతుంది. ఓకేనా? ఇది లంచ్ తర్వాత చేద్దాం, టైం కూడా ఓవర్ అవుతుంది. ఓకేనా? రైట్.